ముంబై నటి కాదంబరి జత్వానీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న పేరు. ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్పై ఆమె కేసు పెట్టారు. ఆయన్ను కాపాడేందుకు గత వైకాపా పెద్దలు, ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. అత్యున్నత స్థాయి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న 3 ఐపీఎస్ అధికారులపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. సదరు ముంబై నటిపై అక్రమ కేసు నమోదు కావడంతో జిల్లాకు చెందిన ఓ ప్రముఖ న్యాయవాది అత్యంత క్రియాశీలక పాత్ర పోషించినట్టు ఇటీవలే వెల్లడైంది. ఈ విషయం ఇప్పుడు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు ముందస్తు ప్రణాళిక మేరకు నటి జత్వానీపై ఇబ్రహీంపట్నం పిఎస్లో ఫోర్జరీ, మోసం కేసు నమోదైంది. తనకు చెందిన భూమిని కాదంబరి జత్వానీ తప్పుడు పత్రాలతో ఇతరులకు అమ్మజూపారనేది ఫిర్యాదు. వాస్తవానికి ఫిర్యాదుదారే తప్పుడు పత్రాలను సృష్టించి అధికార పార్టీ పెద్దలు, సీనియర్ ఐపీఎస్ అధికారుల ప్రమేయంతో సజ్జన్ జిందాల్ను రక్షించటం కోసం తప్పుడు కేసు పెట్టినట్టు అధికారులు నిర్ధారించుకున్నారు. విద్యాసాగర్కు చెందిన భూమిని జత్వానీ ఇతరులకు విక్రయించేందుకు యత్నించినట్లుగా తప్పుడు పత్రాలు రూపకల్పనలో ఒంగోలుకు చెందిన ప్రముఖ న్యాయవాది అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఒంగోలుకు చెందిన ఓ ప్రముఖ న్యాయవాది జిల్లాలోని పలువురు పోలీస్ అధికారులకు అత్యంత సన్నిహితుడు. కట్టుకథల్లో దిట్టగా పేరు. క్లిష్టమైన కేసుల్లో న్యాయ సలహాల కోసం దర్యాప్తు అధికారులు ఆయన సలహాలు, సూచనలు పాటిస్తూ ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన పలు కేసుల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. అప్పటి ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసులకు సంబంధించి కూడా దర్యాప్తు అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చి కథ నడిపించినట్టు ప్రచారం. దీంతో రాష్ట్ర స్థాయిలోనూ వైకాపా నేతలు, సీనియర్ పోలీస్ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలతో ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులోనూ ఆయన అత్యంత కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. సదరు న్యాయవాది వైకాపా హయాంలో పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు చేసినట్లు ప్రచారం. జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన భూ కుంభకోణంలో అధికార పార్టీకి సన్నిహితులైన కొందరు వ్యక్తుల తరపున వకాల్తా పనిచేసినట్లు సమాచారం. వారంతా ఒంగోలులో నకిలీ స్టాంపులు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూములు కొల్లగొట్టేసిన కేసులో నిందితులు. ఆయా కేసుల్లో నిందితుల సహకారంతోనే జత్వానీపై అక్రమ కేసు నమోదుకు తప్పుడు పత్రాలు సృష్టించి ఉంటారనే చర్చ సాగుతోంది. ఈ కేసులో జత్వానీ అరెస్టు తర్వాత సదరు న్యాయవాదికి ఒక లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చినట్టు స్థానికంగా ప్రచారం సాగుతోంది.